వెంకటరెడ్డి గారు ఇప్పుడు చెప్పండి. వంశీ గారు మీరు ఇందాక అడిగిన దానికి మా రామ్మోహన్ గారు జాయిన్ కూడా తీస్తున్నాను, మీరు చెప్పండి సార్. ఇప్పుడు వంశీ గారు తప్పదో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన మాట్లాడినప్పుడు అలానే మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ పత్రికలు కాబట్టి రాధాకృష్ణ అందరిని అలానే అంటాడు ఏకవచనంతో. ఏ పై నుంచి దిగొచ్చాడని ఆయన ఏకవచనంతో పిలిస్తే మిగిలిన వాళ్ళు భరిస్తారేమో కానీ మరి రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా వాళ్ళ కూతురు అన్నప్పుడు మేము భరించలేదు. ఎందుకంటే రాజకీయం సార్, దాంట్లో విభేదిస్తాం ఖచ్చితంగానే. కానీ సింగులర్ గానో పర్సనల్ గానో మాట్లాడితే మా వాళ్ళు ఎవరు మాట్లాడలే. ఎవరో పంచప్రభాకర్ మాట్లాడిన పంచప్రభాకర్కి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని ఆల్రెడీ ప్రకటన కూడా ఎప్పుడో ఇచ్చున్నాం. అతను రాజశేఖర రెడ్డి గారి అభిమానం అయి ఉండొచ్చు, జగన్ గారి అభిమానం అయి ఉండొచ్చు, పార్టీ వ్యక్తులు కాదు కదా మాట్లాడింది. దాన్ని ఆయన అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏదైతే షర్మిల గారి మీద ఏదో పోస్టులు పెట్టారు ఎవరో అని. షర్మిల గారికి ప్రభాస్ గారికి అక్రమ సంబంధం అంటగట్టి బాలకృష్ణ ఆఫీస్ నుంచి పోస్టులు పెట్టారు 2014లో తెలుగుదేశం వాళ్ళు. 2014 ఎన్నికల్లో సార్ ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చారు సిసి వెళ్ళి. మరి ఇది బాలకృష్ణ ఆఫీస్ నుంచి జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు? బాలకృష్ణ అని మీ తెలుగుదేశం కాదా? మీరు ఇంకా ఫేక్ పోస్టుల గురించి చెప్పొద్దు. దానికి నేను కూడా బాధ్యుడినే, దానికి నేను బాధ్యుడినే. ఎందుకంటే నిన్న కూడా సార్ చూడండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఐటీడీపీ అకౌంట్ల నుంచి వీళ్ళ పేర్లేమో లేడీస్ అకౌంట్లు ఉంటాయి, వీళ్ళేమో మగాళ్లే. కానీ ఆడవాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, ఆడవాళ్ళ ఫోటోలు పెడతారు. స్వాతి కాకర్ల, భానుమతి, ఇంకో సోదిమతి పేర్లు పెట్టి డిబేట్ లో చంద్రబాబు పై నీచంగా మాట్లాడుతున్న వెంకటరెడ్డిని చెప్పుతో కొట్టిన అన్లిస్ట్ అంట. ఏ డిబేట్ లో ఎవరు? ఇది నేను బాధితున్నప్పుడు ఏం చెప్పాలి? నాకు చాలా మంది ఫోన్ చేసి ఏందన్నాయి అని అడుగుతారు కదా. ఇక లైవ్ లో మధ్యలోనే ఎలా పారిపోయాడో చూడండి. నిన్న పెట్టిన పోస్టులు సార్. ఇక ఇట్లాంటివి చెప్పుకుంటే రోజు మన మీద డిబేట్ జరగాలి. సో ఈ ఫేక్ పోస్టులకు అంతూ అదిపే ఉంది. సాక్షాత్తు నారా లోకేష్ అకౌంట్ నుంచే పెడుతున్నారు. ఏమని? ఏది విజయమ్మ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదంట. పులివెందుల్లో ఏది మొన్న రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి రోజు. ఈ ఫేక్ ప్రచారాలకి మొత్తం ఫ్యాక్టరీలో నడుపుతున్నారు మీరు. ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో నడుపుతున్నాయి 100 యూట్యూబ్ ఛానళ్ళు, మొత్తం 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానల్, 500 యూట్యూబులతో మీరు చేస్తున్న ఫేక్ ప్రచారం ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అన్నా చేస్తున్నా. ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. ఎందుకంటే వంశీ గారు, ఎందుకంటే మీరు అన్న గౌరవం ఖచ్చితంగా, ఎందుకంటే మీరు మీ పార్టీని గట్టిగా డిఫెండ్ చేస్తారు, దాంట్లో నో డౌట్. సో ఒకటి నేను క్లియర్ గా మాట్లాడుతుంది ఏంటంటే, మెరిషుమల్లి సరిమల అంటే తప్పు వచ్చిందంట. ఇప్పుడు ఎంత తప్పు వచ్చిందండి? నందమూరి భువనేశ్వర్, నారా భువనేశ్వర్ గారా? చెప్పండి. భువనేశ్వర్ గారు నందమూరి భువనేశ్వర్ గారా, నారా భువనేశ్వర్ గారా? నందమూరి అని ఎందుకు పెట్టుకోవట్లేదామా? నారా భువనేశ్వర్ గారిని ఎందుకు పిలుస్తున్నావు? పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటి పేరు మారిద్ది కదా, దాన్నే మెరిషుమల్లి షర్మిల అని నేను కూడా అదే అంట. నర్రెడ్డి సునీత, వైఎస్ సునీత కాదు ఆమె పేరు. మీరు వెళ్ళి అన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆమె డాక్టర్ గా పనిచేస్తుంది కదా. నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి దంపతులు. అది మాట్లాడితే కూడా మీకెందుకు నొప్పి, మీకెందుకు బాధ? ఇప్పుడు క్లియర్ గా మేము చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ నేనే చెబుతున్నా. ఫేక్ వీడియోలు ఎందుకు? నేనే డిబేట్ లో చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారికి అవసరం వచ్చినప్పుడు షర్మిల గారు బయటకు వస్తారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు సంబంధించి ఇబ్బందులు ఉంటే మరి ఎందుకు మాట్లాడాలి? నేను వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున మేము కూడా మద్దతు తెలుపుతున్నాం, వీలైన వాళ్ళ దగ్గర వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చెప్పండి అని ఎందుకు చెప్పాలా? ఈ రోజు రైతులు యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడి ఏదైతే రోజులు తరబడి నిలబడినా యూరియా దొరకట్లేదు. మీ పత్రికలో కూడా వస్తున్నాయి కదా, నేనేం చెప్పడం కాదు కదా, అన్ని మీరు చూస్తానే ఉన్నారు కదా యూరియా కొరత ఎలా ఉందో. దాన్ని మేము ప్రచారం చేస్తున్నప్పుడు మేమేదో ఫేక్ ప్రచారం అంటారేంటి? అంటే కాదు, ఇవాళ అన్నదాత పోరు కేవలం యూరియా కోసమేనా? అంతకంటే ఏం లేదు. ఇందాక కరెక్ట్ గా చెప్పారు ఎల్లిస్ట్ అన్న. ఎందుకంటే ఆయన ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారితో కూడా పనిచేసినటువంటి అనుభవం. దాన్ని బట్టి రాజకీయాలు చిన్న చితకేం కాదు. వంశీ గారు ఈ స్థాయిలో ఆడ కూర్చొని మాట్లాడటం చిన్న చితకేం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆయన కూర్చొని మాట్లాడటం కాదు. ఎందుకంటే లక్షలాది మంది ప్రతినిధులు ఉంటారు, దాంట్లో అవకాశాలు తక్కువ మందికే వస్తాయి. సో చిన్న చితకేం కాదు. ఏదో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాం అయిపోయింది. ఆ 2 రోజులు డిస్కషన్ బాగానే ఉంటాయి. షర్మిల గారు వచ్చినప్పుడు ఏమన్నారు? తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి అన్నారు. ఏమైంది? తీసుకెళ్లి పార్టీని విలీనం చేశారు. తర్వాత ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అవగానే షర్మిల గారు ఏమన్నారు? అయిపోయింది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని, ఇంకేముంది? కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా షర్మిల చీల్ చేసుకొని మొత్తం అదే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా తీసుకెళ్లి కాంగ్రెస్ లోకి మళ్ళీ కలిపేసిద్ది అన్నారు. చూస్తే ఆమె గెలవాల. సో ఏంటంటే ఇవన్నీ ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకుంటే ఏముంటుంది, దాని రియాలిటీలోకి ఉంటుంది. అలా కాకుండా ఏదో మీడియాలో హైలైట్ అవడానికి తమ్నెల్స్ పెట్టుకోవడానికి మాట్లాడుకుంటే చూస్తానికి బాగానే ఉంటాయి, వ్యూస్ కూడా బాగానే వస్తాయి, తర్వాత ఉపయోగం ఉండదు. ఇది నేను క్లియర్ గా చెప్పగలిసి. అలా కదా ఇప్పుడు అన్నదాత పోరుకు చెప్తున్నారు కదా, ఈ రోజు సంబంధించి కేవలం యూరియా కోసమేనా? నిజంగా అంటే లేని కొరతను సృష్టించి మీరు ఇలా చేస్తున్నారు, తెలంగాణలో ఉన్నట్టుగా ఏపీలో లేదని మనం ముందు నుంచి కూడా చెప్పుకుంటున్న వాస్తవమే.
బట్ ఏపీ నిజంగా మీరు అనుకున్నంత స్థాయిలో యూరియా కొరత ఉందంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక అయితే సాక్షి, దాన్ని ఎవరైనా అవునన్నా కాదన్నా మా పత్రిక అంటారు కదా. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేది, తెలుగుదేశం పత్రికలు అనేది జర్నలిజంలో ఉన్న మీకో లేదంటే జర్నలిస్ట్ గా ప్రజెంట్ జర్నలిస్ట్ గా ఉన్న అన్నకో తెలుసు కదా. ఇది ఈ రోజు బాపట్ల ఈనాడు పత్రిక, ఈ రోజు పత్రిక మా జిల్లానే. దీంట్లో మాటల్లో కోటలు, చేతల్లో చుక్కలు, కొరత లేదని చెప్తున్నా రైతులకు అందని యూరియా, ఆరుగాలం శ్రమించే రైతుకు ఆది నుంచి కష్టాలు తప్పట్లేదు, ఎరువుల కొరత లేదని అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంకొకటి ఈనాడే, రైతులకు యూరియా కష్టాలు, ఈ రోజు పత్రిక. తొన్నపల్లి, చెరుకుపల్లి అంటే అలా కాదు వెంకటరెడ్డి గారు, ఎస్ కరెక్టే. నేను అడిగేది ఏంటంటే కేవలం ఏపీకే కాదు కదా, దేశవ్యాప్తంగా కొరత ఉంది అంటున్నారు. ఇప్పుడు మీ పార్టీ తరఫు నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఆ కొరత తీర్చే విధంగా పోరు చేస్తున్నారా? ఏ విధమైన పోరు చేస్తున్నారని అడుగుతున్నాం సార్. మేము ప్రతిపక్షంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ దానికి సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి జరగాలని తప్ప మేమే అధికారంలో లేం కదా తీసుకొచ్చి ఇవ్వడానికి. యూరియా అనేది కొరత కృత్రిమ కొరత సార్. ఇది కృత్రిమంగా సృష్టించిన కొరత. రైతులకు సంబంధించి నానో ఎరువులను అందించాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక విధానం ఒకటైతే కారణం, ఇక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఏదైతే వాళ్ళ గోడౌన్లు వాటికి సంబంధించి అక్కడ వాళ్ళకి తరలించేసి ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పజేవటం. ఎందుకంటే 10 టన్నులు వచ్చింది అనుకోండి సార్ యూరియా, ఆ 10 లారీలు వచ్చింది అనుకోండి, దాంట్లో ప్రైవేట్ వ్యక్తుల చేతికి 3 లారీలు ఇవ్వాలి, లేదంటే గవర్నమెంట్ ఎక్కువ ఉండాలి. కానీ అలా కాకుండా వీళ్ళు గవర్నమెంట్ కి ఇవ్వాల్సినటువంటిది ఎక్కువ ఇవ్వనీయకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పజేవటం అసలు దారుణం సార్. మరి 20 రోజుల క్రితం అయితే తెలుగుదేశం వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి యూరియా ఇచ్చారు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఎందుకు కొరత వచ్చింది చెప్పండి సార్. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మోడీ గారు కుడిపదం తెగిపోయింది ఎన్డీఏ ప్రభుత్వంలో. తమాషా మామూలు విషయమా? మరి అలాంటి ప్రభుత్వంలో అలాంటి కీలకంగా ఉన్న యూరియా కూడా అందించలేని దిక్కుమాల స్థితిలో ఉంటే ఇంతకంటే ఏం ప్రభుత్వం అండి? అందించలేరు, యూరియా అందించలేరు. మళ్ళీ కబుర్లు చెప్పంటే అసలు మామూలు పెట్టలు దొరకంటే ఎక్కువ కబుర్లు. ప్రపంచాన్ని నేనే కనిపెట్టా, మొత్తం అసలు ఈ ప్రపంచంలో మనుషులు నేనే కానీ తయారు చేశా, అందరికి ఇంగ్లీష్ నేనే నేర్పా, ఈయనకి ఇంగ్లీష్ రాదు అందరికి ఈయన నేర్పుతాడు. ఇట్లాంటి కబుర్లు చెప్పంటే అసలు మామూలు కోటలు దాటుతాయి. అసలు తెలంగాణ నుంచి కాదండి, మొత్తం మన కన్యాకుమారి నుంచి పైన జమ్మూ కాశ్మీర్ దాకా మనం మాట్లాడుకున్నా కూడా సరిపోవు. అన్ని కోటలు దాటే మాటలు చెబుతారు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు. కానీ యూరియా అందట్లేదంట. ఇవాళంటే కేంద్ర మంత్రికి ఫోన్ చేశాడట నడ్డా గారికి, చేస్తే ఆయన పంపించేస్తానంట కాకినాడకి. ఇప్పుడు దాకా కేంద్ర మంత్రి నడ్డా ఉన్నాడని మర్చిపోయారా? నడ్డా ఉన్నాడని సంగతి తెలుసా? నడ్డాకు ఇప్పుడు దాకా ఎందుకు ఫోన్ చేయలేదు? 50,000 టన్నులు యూరియా కావాలని ఇప్పుడు తెలుసా? ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కార్యక్రమం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నిన్న సమీక్ష, వీళ్ళకి సమాధానం చెప్పండి. తర్వాత వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారా, వీళ్ళు రాజకీయాల్లో ఉంటారా పోతారా తర్వాత డిస్కస్ చేద్దాం. అది కాదు ఇంపార్టెంట్ మ్యాటర్. ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది రైతులు. దానికి సమాధానం చెప్పండి. ఎందుకు యూరియా కొరత వచ్చింది?